హాయ్ శ్రీకృతి ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నామండి. మన ఛానల్లో రోజు డైలీ వైజ్గా వినాయకుని పూజ చేసే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాము. చాలా వైరల్ అవుతున్నాయి. అసలు ఆ వినాయక విగ్రహాలు ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వినాయకునికి సంబంధించిన డై తీసుకొని ఆ పాట్లన్నీ అమర్చించి దానిపైన ఒక రబ్బర్ అనేది వేస్తారు. ఈ రబ్బర్లోనే వినాయకునికి సంబంధించిన ఆర్నమెంట్స్, డిజైను అన్నీ వచ్చే విధంగా ఈ రబ్బర్ని అయితే తయారు చేస్తారు. ఈ రబ్బర్ పూర్తిగా సెట్ చేసిన తర్వాత పిఓపి పౌడర్ని అయితే వాటర్లో మంచిగా మిక్స్ చేసుకొని ముద్దలు కాకుండా లిక్విడ్ ఎక్కువ మంచిగా కలుపుకొని ఈ రబ్బర్ పైన అయితే మొత్తం పూస్తారు. ఈ రబ్బర్ పైన పిఓపి ఎంత మంచిగా పూస్తుంటే అవుట్పుట్ అనేది అంత మంచి షైనింగ్ వస్తుందండి. ఈ రబ్బర్ పైన పూర్తిగా పూయకపోతే డిజైన్ అనేది కరెక్ట్గా రాదు, ఆర్నమెంట్స్ అన్నీ చెడిపోతాయి. అందుకే పిఓపిని వాటర్లో మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుతారు. ఈ రబ్బర్ పైన పిఓపిని ఎలా పూస్తారో మీరు కూడా చూడొచ్చు. పిఓపి వాటర్ను రబ్బర్ పైన పూసిన తర్వాత కొబ్బరి పీసును తీసుకొని కొబ్బరి పీసును పిఓపి వాటర్లో ముంచుకుంటూ మొత్తం డై మొత్తం అతికించుతారు. ఎక్కడ వదిలేయకుండా డై మొత్తాన్ని కొబ్బరి పీసుతో అంచున మొత్తం అతికించుతారు. ఈ కొబ్బరి పీసును పిఓపితో ఎంత మంచిగా అతికిస్తే అంత గట్టిగా విగ్రహం అనేది ఉంటుంది. ఇలా పూర్తిగా కొబ్బరి పీసును అతికించిన తర్వాత వినాయక విగ్రహం గట్టిగా ఉండడం కోసం అయితే బొంగులు అయితే అమర్చుతారు. ఈ బొంగులను పిఓపితో ముంచిన కొబ్బరి పీసుతోనే అతికిస్తారు. ఇది ఆరిన తర్వాత చాలా గట్టి పడుతుంది. విగ్రహానికి ఏం కాకుండా గట్టిగా ఉండడం కోసం ఈ బొంగులు అనేటివి ఉపయోగపడుతుంటాయి. ఇప్పుడు వీళ్ళు తయారు చేస్తున్న వినాయకుని బ్యాక్ సైడ్ పెట్టడం కోసం ఇది తయారు చేస్తారు. ఇది పూర్తయిన తర్వాత వినాయకుని బ్యాక్ సైడ్ ఒక మూతలాగా ఇది పెట్టి ఫిక్స్ చేస్తారు. చూడండి. ఈ వినాయకుని విగ్రహం అయితే తయారు చేయడం అయితే పూర్తయిపోయింది. విగ్రహాన్ని అయితే నిల్చోబెట్టి డైను రబ్బర్ అయితే తీసేస్తారు. తర్వాత విగ్రహం అనేది అవుట్పుట్ ఎలా వస్తుందో చూపిస్తాను, చూసేసేయండి.
విగ్రహం రబ్బర్ తీసినాక ఎలా ఉందో చూశారు కదా. వీటికి చేతులు అయితే తర్వాత అతికిస్తారు. వాటిని కూడా ఎలా తయారు చేస్తారో చూసేసేయండి. చూశారు కదా వినాయక విగ్రహాలు ఎలా తయారు చేస్తారో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.